పరిటాల రవి తనయుడు శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? తండ్రి వర్ధంతి సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారం క్రితమే మొదటిసారిగా ప్రజల్లోకి వచ్చిన శ్రీరామ్ టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు. శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి వర్ధంతి నాంది పలుకుతోందని రవి అనుచరులు భావిస్తున్నారు. పరిటాల రవి రాజకీయాల్లో తనదైన ఓ ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రవి తండ్రి శ్రీరాములు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన రవి మంత్రిగా కూడా పనిచేశారు. అనతి కాలంలోనే జిల్లా రాజకీయాలను శాసించారు. 2005 జనవరి 24న తన చిరకాల ప్రత్యర్థి గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి వర్గీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాయలసీమ ఫ్యాక్షన్ కక్షలకు బలయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న రవిని టీడీపీ జిల్లా కార్యాలయంలో పట్టపగలే హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రవి హత్యానంతరం ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధమైంది. తండ్రి వర్ధంతి సందర్భంగా శ్రీరామ్ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తండ్రి వర్ధంతి వేదికగా నేరుగా ప్రజల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీలో నేరుగా చేరనప్పటికీ పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లి సునీతతో పాటు సన్నిహితుల అండదండలతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీరామ్ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు. 2014 ఎన్నికల్లో శ్రీరామ్ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.